తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, మౌస్ నేనే కనిపెట్టాను, విండోస్ నేనే కనిపెట్టాను, సత్యనాథలకు నేనే పాఠాలు నేర్పించాను, బిల్ గేట్స్ కి నేనే పాఠాలు నేర్పించాను, రిలయన్స్ అంబానీ ఏదైతే ధీరుభాయ్ అంబానీని టెలికాం కంపెనీలోకి రమ్మని చెప్పి నేనే సలహా ఇచ్చాను, హారికాకి చెస్ ఆడడం నేనే నేర్పించాను, ఇవన్నీ మాట్లాడే వ్యక్తి, పివి సింధుకి బ్యాడ్మింటన్ నేనే నేర్పించాను అని మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అడిగితే ప్రపంచవ్యాప్తంగా చెప్పే ఏకైక పేరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి డబ్బాలు కొట్టుకోవడం, తనని తాను విజనరీగా, తనని తాను గురువులుగా, పక్కనోళ్ళు చేసిన వాటిని కూడా క్రెడిట్ తీసుకోవడం ఆయనే అని చెప్పేసి ప్రపంచం అందరికీ తెలుసు. ఏదైతే హైదరాబాద్ నగరంలో భాగంగా హైటెక్ సిటీ రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ ని తీసుకొచ్చి ఎండి పార్థసారథి గారిని పెట్టి ఆయన ద్వారా 200కు పైగా కంపెనీలకు లెటర్లు రాయించి 400 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులే లక్ష్యంగా ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే అది నేనే అని చెప్పుకుంటాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తే నేనే అని చెప్పుకుంటారు. ఓఆర్ఆర్ ని నేనే అని చెప్పుకుంటారు, మెట్రోని నేనే అని చెప్తారు, ఆఖరికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఇరికిచ్చింది నేనే అని చెప్పుకుంటా ఉంటారు. ఇలా క్రెడిట్ చోరీ తీసుకోవడంలో ముందు వరుసలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తగా ఇంకో దానికి తెరలేపారు. ఏంట్రా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే అని చెప్పుకునేంత నీచమైన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారంటే కడు బాధాకరం ఇది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి అని మనం విశ్లేషణ చేస్తే 2019 ఫిబ్రవరి ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాయి లింగులింగమంటూ ఒక రాయి వేశారట. ఎందుకు వేశారు? ఏమీ చేయకుండానే, కనీసం టెండర్ కూడా పిలవకుండా, భూసేకరణ కూడా చేయకుండా, అనుమతులు తీసుకోకుండా శంకుస్థాపన రాయేసి వెళ్ళిపోయి నాదే అని చెప్పుకుంటున్నాడంటే ఇంతకు మించిన సిగ్గుమాలని చర్య ఉందా?